వస్తా ఓకే మంది షార్ట్ రెడీ అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా స్పెషల్ డే ఇది నాకు. సో పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మా అన్నయ్యలందరూ ఎదురుగానే ఉన్నారు. సో హ్యాపీ టు సీ యూ. అండ్ నిన్న నేను యాక్చువల్లీ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాను. ఈరోజు అందరికీ ఆ పోస్ట్ గురించి రివీల్ చేయడానికే ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న పెట్టిన తర్వాత చాలామంది నాకు ఎవరైతే నన్ను ఇష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఒక మాట అన్నారు, అన్న మీ అందరం మీకు బాగా సపోర్ట్ ఇస్తాం అని. సో పార్టీ పెడుతున్నాను నేను చెప్పాను. సో ఆ పార్టీకి సంబంధించి ఒక మెసేజ్ కూడా నేను పెట్టాను నిన్న. సో దానికి రివీలింగ్గా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్. ఎవరైతే నాకు సోషల్ మీడియాలో కానివ్వండి అన్ని ప్లేసెస్లో నాకు విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఆ విషెస్ని అలానే కంటిన్యూ చేయడానికి నేను ఈ యొక్క పార్టీని లాంచ్ చేయబోతున్నాను. సో ఈ పార్టీ ఏంటంటే, ఈ పార్టీకి నేను చెప్పగానే మాది పార్టీ లాంచ్ చేస్తున్నాను చెప్పగానే నాకు మస్తుగా నచ్చింది ఏంటంటే, నాకు తెలిసిన కొంతమంది పొలిటీషియన్స్ కూడా నాకు కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి కంగ్రాచులేషన్స్ మచా, విష్ ఆల్ ద గుడ్ లక్, మా అందరి సపోర్ట్ నీకు ఉంటుందని. అండ్ ముఖ్యంగా నాకు మంచి చెప్పలేను, మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి చాలామంది పొలిటీషియన్స్ కూడా కాల్ చేశారు. సో అన్ని పార్టీల మద్దతు మా పార్టీకి లభించింది అని ప్రౌడ్గా చెప్పగలను. ఇప్పటిదాకా అన్ని పార్టీలు ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది జరగలే. ఫస్ట్ టైం మా పార్టీకి మద్దతు లభించింది. అది ఎందుకు అనేది మరి కాసేపట్లో మీ అందరికీ నేను రివీల్ చేస్తాను. ముఖ్యంగా థ్యాంక్స్ టు మన కేసీఆర్ సార్, లవ్ యూ సార్. అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి సార్, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జై జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అండ్ ముఖ్యంగా మా అందరి నా వెల్ విషర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి లవ్ యూ అన్న. నేను వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చాను నేను ఏ పార్టీ పెట్టాను అనేది. సో అలాగే ఇందాకే నరేంద్ర మోడీ గారు కూడా చేసిరండి, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పిండు నాకు. చేసి అరే ఆల్ ది బెస్ట్ అమ్మా, ఈ పార్టీకి మాకు అసలు దగ్గరలో కూడా సంబంధాలు లేవు కానీ మీ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. సో యునానిమస్గా నాకు అమెరికా నుంచి యుగాండా నుంచి కూడా మెసేజ్లు వచ్చినాయి, నీ పార్టీకి మేము మద్దతు ఇస్తామని. ఇంతకీ ఏం పార్టీ రాబోయే ఇది అని చాలామంది క్వశ్చన్ అడిగారు. సో ఈ పార్టీ నా హార్ట్ఫుల్గా నేను ఏదైతే రంగంలో ఇష్టపడ్డానో అందులోనే పెడదామని డిసైడ్ అయ్యా మొట్టమొదటిసారి. సో పొలిటికల్ పార్టీ అనగానే చాలామంది వేసుకుర్రు, భయ్యా నేను కొంచెం దూరం, కాకపోతే నా పార్టీ నా వాళ్ళని దగ్గర చేసే పార్టీ, మీ అందరినీ ఇంకాస్త దగ్గర చేసే పార్టీ. ఏందా అదే దాని దగ్గరికి వస్తున్నా. సో ఈ పార్టీ ఇన్నిసార్లు పార్టీ ఎందుకు అంటున్నా అంటే, ఇది అందరూ అవ్వాలి అనుకునే పార్టీ, అందరికీ కావాలనుకునే పార్టీ. ఏంది ఈ పార్టీ? ఓకే, అర్థమైంది పంచాయతీ ఏందని. సో ఈ పార్టీని రివీల్ చేయడానికి నాతో పాటు నా టీం కూడా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు కాల్ ఫస్ట్ మా డాడీ మా ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ ఈయన. నాతో పాటు వైట్ అండ్ వైట్లో వచ్చారు. పొలిటీషియన్స్ కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మామూలు ఉంటుంది, కిరాకు ఉంటుంది అన్న. డాడీ ఇది చూశాక వాళ్ళు ఫాలో అయిపోతారు. సో రాబోయే ఎలక్షన్స్లో ఇలాంటి డ్రెస్ కోడ్ ఒకటి పాటిస్తే మామూలుగా ఉండదు. సో మా మెయిన్ పర్సన్ మా పార్టీకి. అండ్ మమ్మీ అనొద్దా, నాకు వార్నింగ్ వచ్చింది మమ్మీ అనొద్దని. బ్యూటిఫుల్ లేడీ, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓహో, యునానిమస్గా కలిసిద్దాం ఇలానే వస్తే. సో మమ్మీ ఓకే. సో పార్టీని మా ఇద్దరే కాదు మా టీం అందరితో కలిసి లాంచ్ చేద్దామని. అన్న ఈ పార్టీకి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది నేను ఏం పార్టీ పెడుతున్నానో, బట్ ఆ పార్టీ పేరు చెప్తా. జయశంకర్ అన్న రానా, సంజయ్ షోరు అలాగానే ఈ పార్టీ ప్రతి ఒక్కరూ ఎందుకు కావాలనుకుంటారు అనేది మరి కాసేపట్లో మీకు కూడా తెలుస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. దీన్ని ఇవాళ ఈ పార్టీని దిగ్విజయంగా లాంచ్ చేయబోతున్నాం మేము. ఇంకెవరన్నా మిస్ అయ్యానా అన్న? సార్ ప్లీజ్ రండి సార్. రామ్ ఎక్కడున్నాడు? సో ఇవాళంతా మాతోనే ఉన్నాడు, తను కూడా కొరియోగ్రాఫర్. దామచా యంగ్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ని ఈ పార్టీ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం.